దీపం పథకం ఉందో రాదు అక్కడ. దీపం పథకం ఉండేది ఇక్కడ మామూలు కూడా రాదు. దీపం పథకం ఉండేది ఇక్కడ రాదన్నా. అది వాళ్ళు చచ్చిపోయింటే కూడా అంతే. అది అమౌంట్ కూడా పడదు. మార్చి కూడా ఏంటంటే డోర్ నెంబరు 1 డోర్ నెంబర్ ఇస్తామంటే పడుతుందంట. అంతేగాని డోర్ ఒకే డోర్ నెంబర్ ఉంటే రాదండి. అది డెత్ సర్టిఫికేట్ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ పెడతాము. ఏమైనా చూడమా మేడం అని కంప్యూటర్ ఏం పెడతా మేడం అట్లా డోర్ నెంబరే చేంజ్ కావాలా. నేను కూడా వస్తాను కావాలా. సరే ముందు 15,000 వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? అవును, మీరు వెళ్ళారా ఎక్కడికన్నా? ఏంటి అవునా? రిజెక్ట్ అయిన దానికి మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు ఇస్తారు. అది పరిస్థితి. ఏ పంచాయతీ ఇస్తారు మీది? నేను తప్పని నేను 10 మంది జినైన్ ఉంటే 100 మంది ఫేక్ ఉన్నాయి. అందుకు మొత్తం అన్ని క్యాన్సిల్ చేసేసి దానికి ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ మీరు సదరంలోకి అప్లై చేసుకొని మీకు సర్టిఫికేట్ ఇస్తే మీకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది. మీరే చెప్తారు వాడు బాగున్నాడు, వానికి పెన్షన్ వస్తుంది, పీకేఎల్ అంట. వికలాంగుల పెన్షన్ వస్తుంది, 100% పెట్టి రాదు. ఓపెన్గా చెప్తారు. అది అనుమానంలమ్మా నేను ఎక్కువ చెట్టుకోతుందని ఆటికి నమ్మని అదంతే. అక్క 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 అవి అన్నీ కలిసి మనం దుంపల్లా సही ఎవరికి ఇంకా పిల్లలు చిన్న చిన్న
దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సింది ఊరు డెవలప్ కావాలంటే మీకు ఎన్ని రోడ్లు ఉన్నాయో చెప్పండి. ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్డు అధ్వానం ఉంటాయి రోడ్డు చెప్పండి. ట్రాఫిక్ అంతా మీ రోడ్డేనా? మీ రోడ్డా కాదు? నీకు తెలుసా? మంగళవారం మేడం చికెన్ ఏమంటే మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. దీన్ని ఆలోచించుకోండి. ఊరు పెద్దలు కానీ ఈ రోజు మీకు బాధ అనిపించచ్చు, కానీ మళ్ళీ మీ వెనకుండే భూములకు సైట్ వాల్యూ పెరుగుతుంది, ఊరి డెవలప్ జరుగుతుంది. నేను అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు డిపార్ట్మెంట్ని పిలిపిస్తా. 30 వాళ్ళు ఓకే అంటే 30 కన్నా జరగదు, లేదు వాళ్ళు ఒప్పుకోదంటే 35 వరకున్నా పోరాటం చేస్తారు. నేను అనేది వాళ్ళు కూడా ఎట్లా చిక్కితే అట్లా రోడ్లు వేయరు. దానికి వీళ్ళు ఫస్ట్ అంటే మళ్ళీ ఏమై మళ్ళీ 6 అడుగులు వీక్నా రూల్స్ ఒప్పుకోలేదు. తగ్గించి వీళ్ళంతా లీడర్లంతా లేదక్క బాధపడతారు అది ఏదని తగ్గించి మళ్ళీ లాస్ట్ ఏమయ్యా మళ్ళీ 6 అడుగులు పీకల్సిందే, మళ్ళీ 6 అడుగులు వేయాల్సిందే, వేస్తూ ఉంటాం. కాబట్టి నేను చెప్పేది ఏమంటే మాకు వాంటెడ్గా మీ మీద ఎలాంటి లక్ష్య సాధింపు చర్యలు లేవు. మీరు ఓటు వేశారు, గెలిపించారు. సాధ్యమైనంత వరకు 30, 35, 40, 30 నుంచే మొదలు పెడతాం. వాళ్ళని పిలిపిస్తాం, మాట్లాడతాం. ఇన్ కేసు అట్లా కాదన్నప్పుడు మీకు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ హౌసింగ్ సైట్ ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం. ఆటి వరకు అయితే నేను చేయగలను. జాగా ఇస్తూ అర్హులకు మాత్రమే క్లియర్ కట్గా చెప్తున్నా. పోయిన వాళ్ళందరికీ ఎకరాలు ఉన్న వాళ్ళకంటే కాదు, అర్హులు ఎక్కడ ఇల్లు లేని వారికి, దీని మీదే ఉన్న వాళ్ళు ఆధారపడే వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేపిస్తే అంతవరకు మీరు బాగా కట్టుకొని చేసుకోవాలి. అది విషయం. నేను వాళ్ళతో సర్దుబాటు చేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళు కూడా పని మొదలు పెట్టాలంటే యాజ్ ఏ నామ్స్ ప్రకారం అంటే రూల్స్ ప్రకారమే చేయాల్సి వస్తుంది. కాబట్టి కన్విన్స్ చేసే ట్రై చేస్తాం. లేని పక్షంలో మీరు అందరూ సహకరించాలి. సరే, నమస్కారం.